హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి 4 శుభవార్తలు వచ్చాయి. ఈ శుభవార్తలు ఏ తేదీన ప్రారంభమవుతాయి, అర్హతలేంటి, రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది. మొదటి శుభవార్త, తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్లకు జనవరి 30కి ముందే జమ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి పడుతుందంటే పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి, హాజరు సుమారు 75% వరకు ఉండాలి, పిల్లల వివరాలు ఆధారు, బ్యాంక్ ఖాతా, తల్లి ఆధారు, రేషన్ కార్డు సరిగ్గా లింక్ అయి ఉండాలి. రెండవ శుభవార్త, అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయం. అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి. భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, డూప్లికేట్ క్లెయిమ్స్ లేకపోవాలి. ఇది కూడా జనవరి 30కి ముందే ఏదో ఒక తేదీన వచ్చే అవకాశం ఉంది. మూడవ శుభవార్త, పిఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలు. దీనికి తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తయి ఉండాలి, బ్యాంకు ఆధార్ సీడింగ్ ఉండాలి, భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి. ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది. 4వ శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంలో సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు సగటున 1,500 రూపాయల సహాయం ప్రకటించారు. ఇది ప్రతి నెల విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తంగా 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో ఎవరికైతే ఈ పథకాలు రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధారు, ఈకేవీసీ, బ్యాంకు లింకు, రేషన్ కార్డు వివరాలు సరి చూసుకోవాలి. ఏ పథకానికి అర్హత లేకపోతే పడదు, అర్హత ఉంటే జనవరి 30కి ముందే ఎప్పుడైనా అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీ మొబైల్ బ్యాంకింగ్ లేదా పాస్బుక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 పథకాలు ఈ జనవరి నెలలో వచ్చే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.